ఛీ అన్నారు, చేరదీశారు. స్నేహితులారా, నా గురించి ఆలోచిస్తుంటే నాకే చాలా బాధగా ఉంది. నన్ను ఎవరైనా పట్టించుకుంటే బాగుండు. నేనంటే ఎవరికీ ఇష్టం ఉండదు. ఇంతకీ మీతో మాట్లాడుతున్నా నేనెవరో మీకు తెలియదు కదా. అందుకే నన్ను నేనే పరిచయం చేసుకుంటున్నాను. నా పేరు మట్టి. నేను భూమి మీద అంటే మీ కాళ్ళ క్రింద ఉంటాను. అంటే అర్థం చేసుకోవచ్చు నా హోదా. ప్రతిరోజు నన్ను అందరూ త్రొక్కుతూనే ఉంటారు. ఒకానొక రోజు నేను చాలా బాధగా ఆలోచిస్తూ, ఎందుకు దేవుడు నన్ను ఇలా తయారు చేశాడు? అందరూ నన్ను నీచంగా చూస్తున్నారు. అప్పుడప్పుడు చిన్నపిల్లలు నాతో ఆడుకోవాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు పెద్దవాళ్ళు గబగబా వచ్చి ఛీ గలీజ్ అని నన్ను కొట్టి దులిపివేసి ఆ చిన్న పిల్లలను తీసుకుని వెళ్ళిపోతారు. నాతో ఎవరూ స్నేహం చేయరు. అందరూ నన్ను అసహించుకుంటారు అని బాధతో ఏడుస్తున్నాను. ఇంతలో ఒక వ్యక్తి నా మీద నుండి వెళ్ళిపోతూ ప్రక్కన ఉన్న చెట్టు క్రింద కూర్చొని అతని తల మీద ఉన్న మట్టి కుండను దింపాడు. ఆ కుండ నన్ను చూసి, ఏంటి మిత్రమా అలా విచారంగా ఉన్నావు అని అడిగాను. అప్పుడు నేను అన్నాను, తల మీద కూర్చున్న వాళ్ళకేం తెలుసు మా కష్టాలు. హాయిగా తల మీద పెట్టుకొని తీసుకెళ్తుంటే ఎంతగా సంతోషమో. నా పరిస్థితి చూడు, అందరూ నన్ను ఛీ అంటారు. నేనంటే ఎవ్వరికీ ఇష్టం ఉండదు అని నాలో ఉన్న బాధ అంతా చెప్పాను. అప్పుడు ఆ కుండ ఇలా జవాబు ఇచ్చింది, మిత్రమా, నేను కూడా ఒకప్పుడు నీలాంటి మట్టిని. అందరి చేత త్రొక్కబడుతూ తృణీకరింపబడుతున్న దానిని. ఎవరి ఇంట్లోకైనా వెళ్తే చాలు, వెంటనే ఊడ్చి మరీ బయట పారివేస్తాను. నాతో స్నేహం చేయడం ఎవరికీ ఇష్టం ఉండేదే కాదు. ఈ మాటలు విన్నప్పుడు నాకు చాలా ఆశ వేసింది. ఇది నాలాంటి పరిస్థితే కదా. మరి నాలాంటి పరిస్థితుల్లో ఉన్న నీవు ఈ స్థితిలో ఉండడానికి కారణం ఏంటి అని అడిగాను. అప్పుడు ఆ కుండ ఇలా అన్నది, అలాంటి పరిస్థితుల్లో ఉన్న నన్ను ఒక కుమ్మరివాడు వచ్చి నన్ను తన చేతులకి తీసుకున్నాడు. ఆహా, నన్ను కోరుకున్నాడు అని ఎంతో సంతోషపడ్డాను. కానీ నన్ను తీసు వెళ్ళాడు. నాలో గాజు ముక్కలను తీసి నన్ను సారె మీద పెట్టాడు. సారె అంటే ఏంటి అని నేను అడిగాను. అప్పుడు ఆ కుండ, అది ఒక మిషన్ లాంటిది, చక్రం లాగా ఉంటుంది. అది గుండ్రంగా తిరుగుతుంది. ఆ కుమ్మరి నన్ను నీటితో తడిపి ముద్దగా చేసి నాలో ఉన్న చెత్తంతా తీసివేశాడు. అలా తీస్తుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఇంతకాలం నాతో ఉన్న చెత్తను వదులుకోవాలనిపించలేదు, కానీ నా నుండి వాటిని వేరు చేస్తున్నాడు. ఆ తర్వాత నన్ను సారి మీద పెట్టి గుండ్రంగా తిప్పి నన్ను కాలుస్తున్నాడు. అమ్మో, కాలుస్తున్నాడా అన్నాను కంగారుగా. అలా కాల్చడమే మంచిదే. అప్పుడు నాకు ఒక కొత్త రూపం వచ్చింది. నన్ను చూసుకొని నేనే మురిసిపోయాను. ఈ రూపం రావడానికి అన్ని కష్టాలు పడ్డాను. అందుకే ఇప్పుడు హాయిగా ఉన్నాను. ఇంతకు ముందు కాలు క్రింద వేసి త్రొక్కిన నన్ను ఇప్పుడు తమ చేతులతో జాగ్రత్తగా మోసుకొని వెళ్తున్నారు. అంతేకాదు, ఎన్నో వేళ్ళు పెట్టి కొన్న ఫ్రిడ్జ్లు నీళ్ళ కంటే మండే ఎండాకాలం నాకు పోసిన నీళ్లు త్రాగడానికి ప్రజలు ఎంతో ఇష్టపడతారు. చూసావా, నీ ఉన్న స్థితిలో నుండి ఈ స్థితికి నేను ఎలా రాగలను తెలుసా? నా యజమానుడు నన్ను ఎన్ని బాధలు పెట్టినా ఎదురు తిరగకుండా తల వంచుకున్నాను. అందుకే నేను ఈ స్థితిలో ఉన్నానని చెప్పింది. చెట్టు క్రింద కూర్చున్న ఆ వ్యక్తి లేవగానే ప్రక్కకు కనబడుతున్న మట్టి ముద్దను తీసి తన సంచిలో వేసుకున్నాడు. ఎంత అద్భుతం! చూసారా పిల్లలు, నేల మీద ఉన్న మట్టి ఒక అందమైన కుండగా ఎలా మారిందో,
అలాగే నిన్ను కూడా దేవుడు తనకిష్టమైన పాత్రగా చేయాలని ఆశిస్తున్నాడు. నీలో ఉన్న పాపము అనే చెత్త పారవేసి నిన్ను తన సారె మీద పెట్టి నీకొక్క రూపం ఇవ్వాలని యేసయ్య ఆశపడుతున్నాడు. మరి ఆ కుండ ఎలా చెప్పినట్టు విన్నదో నువ్వు కూడా యేసయ్య చెప్పినట్టు వింటే నిన్ను కూడా దేవుడు తనకిష్టమైన పాత్రగా మార్చుకుంటాడు. మరి విధేయతతో దేవునికి నిన్ను నువ్వు అప్పగించుకుంటావా?